అండి ఎంతో టేస్టీగా ఉంటే రసగుల్లాలు చేసి చూపెడతాను ఈరోజు. దానికోసం ఒక గ్లాసు మినపప్పు అయితే 2 గ్లాసులు బియ్యం పోసుకోవాలి. పోసుకొని 4 గంటల సేపు 4-5 గంటల సేపు నానబెట్టేసుకోవాలి బాగా. ఆ తర్వాత నానిపోయిన తర్వాత మిక్సీ పెట్టేసుకోవాలి. తోలు వాటర్ వేసుకొని వద్ద జోరైపోకుండా రుబ్బుకోవాలన్నమాట. అంటే ఇంక ఇలా ఉండాలన్నమాట. బాల్స్లో వేసుకుంటే రావాలి కదా ఆయిల్ అని, అందుకని చెప్పేసి ఈ రకంగా ఉండాలి పిండి రుబ్బుకోవటం. ఎలా రుబ్బుకోవాలని చెప్పి చూపెడుతున్నాను అనమాట. ఆ తర్వాత సాల్ట్ని కొద్దిగా సోడా పొడి, వంట సోడా ఉంటుంది కదా, అది వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఉంటే కలర్ఫుల్గా అనటం కోసం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి నేను వేసాను. ఫుడ్ కలర్ లేకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు, అలా వేసేసుకోవచ్చు. కలర్ అనటం కోసం అంతే. కొంచెంసేపు అది పక్కన పెట్టేసుకుని ఒక గిన్నెలోని పాకం పట్టేసుకోవాలి. ఒక కప్పుడు పంచదార అయితే అరకప్పుడు వాటర్ పోసుకొని పాకం పట్టేసుకోవాలన్నమాట. ఇందులో నలకలు ఏమైనా ఉంటే వడకెట్టేసుకోవాలి. వడకెట్టాను నేను, ఇక్కడ చూపించలేదు అంతే. అయితే ఇది పాకం కట్టి ఏం రావక్కర్లేదు, ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోద్ది అనమాట చేతికి. ఆ తర్వాత అది దించుకో పక్కన పెట్టేసుకున్న పాకం మనం ఆయిల్ కాగనిచ్చి బాగా, అప్పుడు హైలో ఉన్న మంటని స్లోలోకి పెట్టేసుకుని బాల్స్ వేసుకోవాలన్నమాట, లేదంటే మాడిపోతాయి. అప్పుడు వేసేసుకోవడమే, బాల్స్లన్నీ వేసేసుకుని ఇవి బాగా ఎర్రగా ఆగనిచ్చేసుకొని ఆ తర్వాత తీసేసి పాకంలో వేసేసుకోవడమే వేడివేడివి. కొంచెంసేపటికి మూత పెట్టి పక్కన పెట్టేస్తే పాకం బాగా ఫీల్ చేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. రెడీ అయిపోతాయి రసగుల్లాలు. ఆ తర్వాత తీసుకొని పాకం బాగా పీల్చుకున్న తర్వాత తీసేసుకుని తర్వాత పంచదారలోని ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లాలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. అంటే తీసి ఇలాగా పంచదారలో ఇలా మెదుపుకుంటే చూడటానికి కొంచెం అందంగా ఉంటాయి, కలర్ఫుల్గాని. ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లాలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేసినా కానీ.